హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అపూర్వ పూజ చేసి కాఫీ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తుంది. బెడ్ మీద పడుకొని ఉన్న శరత్ చంద్రను చూసి, బావా, నేను నీకు అబద్ధం చెప్పలేదు బావా, నేను నిజమే చెప్పాను బావా. భూమి, గగన్ ఇద్దరూ కలిసి ఆ సుధాచంద్ర దగ్గరికి వెళ్ళారు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. భూమి నిన్ను మోసం చేస్తుంది బావా. భూమి మాటలు నమ్మి నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు బావా అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది. బావా, ఈరోజు నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, కానీ తప్పకుండా భూమి, గగన్ కలిసి ఉన్నప్పుడు నీకు చూపిస్తాను బావా. ఆ రోజు నేను చెప్పింది నిజమని నమ్ముతావు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. లే బావా, లేచి కాఫీ తాగు అని అపూర్వ అంటూ ఉంటే ఇక నిండుగా ముసుగు కప్పుకున్న భూమి లేచి కూర్చుంటుంది. భూమిని చూసి అపూర్వ షాక్ అవుతుంది. ఏంటి అపూర్వ, షాక్ అయ్యావా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఏయ్, నువ్వేంటే ఇక్కడ, అది కూడా మా బెడ్రూమ్లో అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడికి వస్తావని, మా నాన్నతో ఇవన్నీ చెప్తావని నాకు తెలుసు అపూర్వ. నీకు జలక్కిద్దామని ఇక్కడ ఉన్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏయ్ భూమి, మీ నాన్నతో నన్ను కొట్టించానని, నన్ను తిట్టించానని తెగ సంబరపడిపోతున్నావేమో, కానీ నువ్వు గగన్ కలిసి ఉన్నప్పుడు మీ నాన్న చూస్తాడు. ఆ రోజు ఈరోజు నా చెంపపై నా బావ ఎలా అయితే కొట్టాడో, నువ్వు గగన్ ఇద్దరూ కలిసి నా బావను మోసం చేస్తున్నారని తెలిసిన రోజు నీ చెంపపై అంతకు మించి దెబ్బలు పడతాయి భూమి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ, ఇక నీ ఆటలు సాగవు. ఈ ఇంటికి భూమి వచ్చింది, ఇక ఇది భూమి హవా. ఎన్నెన్నో కళ్ళు కంటూ ఉంటావు, ఏది నెరవేరదు. నోరు మూసుకొని వెళ్ళు అపూర్వ అని భూమి అంటూ ఉంటే, ఏయ్ భూమి, నాతోనే పెట్టుకుంటున్నావు కదా, నీ సంగతి చెప్తాను అని చెప్పి అపూర్వ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అపూర్వ దెబ్బతిన్న పాము లాంటిది, బుస కొట్టడానికి రెడీగా ఉంది. నేను గగన్ బావ కలిసి ఉండటం చూసిందంటే ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోదు. ఎట్టి పరిస్థితుల్లో నేను బావ కలిసి ఉన్నట్టు ఆ అపూర్వకు తెలియకూడదు అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు తార గగన్కి ఫోన్ చేస్తుంది. గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. గగన్ గారు, ఈరోజే కదా మన పెళ్ళి, అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారా అని తార అడుగుతూ ఉంటుంది. నేను అంతా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా తారా అని గగన్ అడుగుతూ ఉంటాడు. గగన్ గారు, చెప్పాను కదా నా ఒపీనియన్ ఏంటో నిన్ననే, మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా అడుగుతున్నారేంటి అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. అది కాదు తారా, నీ డెసిషన్ మార్చుకున్నావేమోనని అడుగుతున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు. నా డెసిషన్ మారదు గగన్ గారు, మీరు ఏం చేసినా కూడా మీ పైన నాకు ప్రేమ రెట్టింపు అవుతుంది కానీ తగ్గట్లేదు అని చెప్పి తార గగన్తో చెప్తూ ఉంటుంది. గగన్ గారు, ముహూర్త టైం కంటే ముందే మనమంతా కూడా మండపం దగ్గరికి వెళ్ళిపోవాలి అని తార చెప్తూ ఉంటే, ఈరోజు నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అర్జెంట్ వర్కా, ఏంటది? ఈరోజు లీవ్ పెట్టుకోవచ్చు కదా ఆఫీస్కి అని తార అడుగుతూ ఉంటుంది. వర్క్ ఆఫీస్లో కాదు అని గగన్ అంటూ ఉంటాడు. మరి ఎక్కడ అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. ఈరోజు శోభచంద్ర నాట్యాలయానికి అఫిలియేషన్ ఉంది తార, అక్కడికి వెళ్ళాలి. సుధాచంద్ర గారు ఈరోజు ఇద్దరం కలిసి రావాలని చెప్పారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. గగన్ గారు, ఇంకా ఎన్ని రోజులు ఇలా అని తార అడుగుతూ ఉంటుంది. తార, నా ఒపీనియన్ ఏంటో నిన్న నీకు చెప్పాను, నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని గగన్ అంటూ ఉంటాడు. సరే సరే, ఈరోజు అఫిలియేషన్ పూర్తయిపోతుంది కదా, ముహూర్త సమయం కల్లా మీరు వచ్చేస్తారు కదా అని తార అంటూ ఉంటే, తప్పకుండా అని గగన్ చెప్తూ ఉంటాడు. సరే గగన్ గారు, ఉంటాను అని చెప్పి తార ఫోన్ కట్ చేస్తుంది. భూమి, గగన్ ఈరోజే నిన్ను కలుసుకునే ఆఖరి రోజు కావాలి. నువ్వు గగన్ ఈ రోజుతో విడిపోబోతున్నారు, నేను గగన్ ఒక్కటవ్వబోతున్నాము అని తార మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక భూమి ఒంటరిగా కూర్చొని ఉంటే కృష్ణప్రసాద్ భూమి దగ్గరకు వెళ్ళి, అమ్మ భూమి, ఏం చేస్తున్నావు? ఈరోజు అఫిలియేషన్ ఉందన్నావు కదా, అక్కడకు వెళ్ళాలని చెప్పావు కదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అవును మావయ్య, కానీ అపూర్వ నాన్నను ఆ అఫిలియేషన్ జరిగే ప్రోగ్రాం దగ్గరికి తీసుకొస్తుందేమోనని భయంగా ఉంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. భూమి, ఆ అపూర్వ అఫిలియేషన్ కార్యక్రమం దగ్గరికి బావగారిని తీసుకొచ్చినా కూడా బావగారు పెద్దగా పట్టించుకోర్లే, ఎందుకంటే అఫిలియేషన్ కావాలంటే నువ్వు గగన్ కంపల్సరీ అని బావగారికి కూడా తెలుసు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు.
అది కాదు మోయ అని భూమి అంటూ ఉంటే, అమ్మ భూమి, మీ అమ్మ ఆశయం నెరవేర్చడం కోసం నీకు ఇప్పుడు కరెక్ట్ సమయం దొరికింది. ఈ సమయాన్ని వృధా చేసుకోకమ్మా, వెళ్ళమ్మా వెళ్ళు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, సరే మోయ అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి స్థాపించిన శోభచంద్ర నాట్యాలయానికి అఫిలియేషన్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ది గ్రేట్ సుధా చంద్ర ప్రోగ్రాం జరిగే దగ్గరకు వెళ్తుంది. అందరూ కూడా సుధా చంద్రను వెల్కమ్ మేడం, వెల్కమ్ అని చెప్పి ఆహ్వానిస్తూ ఉంటారు. భూమి తన టీం మెంబర్స్ వచ్చారా అని సుధా చంద్ర అడుగుతూ ఉంటుంది. ఇంకా రాలేదు మేడం అని అక్కడ ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడే భూమి గగన్ ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. భూమి ఏంటి లేటు? ఈరోజు నువ్వు గగన్ నాట్యం చేయాలని చెప్పాను కదా అని చెప్పి సుధా చంద్ర అంటూ ఉంటుంది. చేస్తాం మేడం అని గగన్ చెప్తూ ఉంటాడు. భూమి ఏంటి డల్గా ఉన్నావు అని సుధా చంద్ర అడుగుతూ ఉంటే, ఏం లేదు మేడం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. భూమి ఈరోజు నువ్వు గగన్ చేసే నాట్యం చూసి జడ్స్ అందరూ కూడా మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మళ్ళీ నాట్య కళను ఈ ప్రపంచమంతా విస్తరింపజేస్తున్నారని వాళ్ళందరికీ ఒక ఆలోచన రావాలి. అలా ఉండాలి మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ అని చెప్పి సుధా చంద్ర చెప్తూ ఉంటుంది. మేడం మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. జడ్జెస్నే కాదు, ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరినీ కూడా మా నాట్యంతో పాత రోజుల్ని గుర్తు చేస్తాము. నాట్యకళ ఇంకా బ్రతికుంది అనుకునేలా చేస్తాము అని గగన్ చెప్తూ ఉంటాడు. సరే గగన్ వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి, ఆల్రెడీ గెస్ట్లు కూడా వచ్చేస్తున్నారు అని సుధా చంద్ర చెప్తూ ఉంటుంది. భూమి రా వెళ్దాం అని గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్తారు. భూమి ఎందుకు అలా ఉన్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే బావా అని భూమి చెప్తూ ఉంటుంది. లేదు భూమి అని గగన్ అంటూ ఉంటే, ఆ దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడా అని ఆలోచిస్తున్నాను బావా అని భూమి చెప్తూ ఉంటుంది. దేని గురించి మాట్లాడుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. నువ్వు కావాలంటే మా నాన్నను దూరం చేసుకోవాలి, మా నాన్న కావాలంటే నిన్ను దూరం చేసుకోవాలి. ఈ రెండు సమస్యలు చాలా అన్నట్టు ఈరోజు నువ్వు ఆ తార మెడలో తాళి కట్టడానికి సిద్ధమవుతున్నావు. నేనేమో మా అమ్మ ఆశయాన్ని నిలబెట్టడం కోసం ఎంతగానో కష్టపడుతున్నాను. కానీ దానికి ఆ అపూర్వ ఎప్పుడు చిక్కులు తీసుకొచ్చి పెడుతుందోనని భయంగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి శోభచంద్ర గారు చాలా గొప్పవాళ్ళని విన్నాను. ఆవిడ ఆశయం నెరవేరుతుంది. అందుకు నేను తోడుగా ఉంటానని చెప్పాను కదా అని గగన్ చెప్తూ ఉంటాడు. మిగతా విషయాల్లో నువ్వు తోడుగా ఉండవు కదా బావా అని భూమి అంటూ ఉంటుంది. భూమి ఇప్పుడు మన ముందు ఉన్నది శోభచంద్ర నాట్యాలయానికి అఫిలియేషన్ తెచ్చుకోవడమే. దీన్ని మనం ఫుల్ఫిల్ చేసేయాలి అని గగన్ చెప్తూ ఉంటాడు. కానీ భూమి త్వరగా రెడీ అవ్వు, నేను ఆ రూమ్లో అవుతాను, నువ్వు ఈ రూమ్లో అవ్వు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే బావా అని చెప్పి భూమి అంటుంది. ఇక స్టేజ్ మీదకి శోభచంద్ర నాట్యాలయం నుంచి పర్ఫార్మెన్స్ ఇవ్వటానికి భూమి గగన్ వస్తున్నారు అని చెప్పి అనౌన్స్ అవుతూ ఉంటుంది. బాబా వెళ్దామా అని భూమి అంటూ ఉంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరూ కలిసి స్టేజ్ మీదకు వెళ్తారు. భూమి గగన్ ఇద్దరూ కలిసి నాట్యం చేస్తూ ఉంటారు. గెస్ట్లో అపూర్వ నక్షత్ర కూడా ఉంటారు. అపూర్వ భూమి చూడకుండా నాట్యం చేస్తూ ఉంటే వీడియో తీస్తూ ఉంటుంది. ఆ వీడియోని శరత్ చంద్రకి పంపిస్తుంది. శరత్ చంద్ర అదే సమయంలో తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. ఏదో మెసేజ్ వచ్చినట్టుందే అని శరత్ చంద్ర మెసేజ్ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో భూమి గగన్ ఇద్దరూ కలిసి నాట్యం చేస్తూ ఉంటారు. అది చూసి శరత్ చంద్ర షాక్ అయ్యి, నేను మళ్ళీ కలుస్తాను, అర్జెంట్ వర్క్ ఉంది అని తన ఫ్రెండ్స్కి చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. కారులో కోపంగా వెళ్తూ వెంటనే అపూర్వకు ఫోన్ చేస్తాడు. అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి, బావా నిన్న నేను చెప్తే అబద్ధం అన్నావు కదా బావా, ఈరోజు చూసావు కదా భూమి గగన్ ఇద్దరూ కలిసి చట్టపట్టాలేసుకొని నాట్యం చేస్తున్నారు బావా. భూమి మీకు చెప్పిందంతా అబద్ధం, మీరు చచ్చినా పర్వాలేదనుకొని ఆ గగన్ గాడిని చాటుగా కలుస్తుంది, చాటుమాటు వ్యవహారం చేస్తుంది బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ నాకు లొకేషన్ షేర్ చేయి, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. సరే బావా, నీకు నా పైన నమ్మకం లేనట్టుంది, అందుకే వస్తా అంటున్నావు కదా, సరే రా బావా, వస్తేనైనా నీ నమ్మకం ఒమ్ము కాదని నేను నిరూపిస్తాను అని చెప్పి అపూర్వ అంటుంది. సరే అపూర్వ అని శరత్ చంద్ర ఫోన్ కట్ చేస్తాడు. ఇక భూమి గగన్ ఇద్దరూ కలిసి నాట్యం చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన జడ్జెస్ కథక్కలి చెయ్యమని అలా కొన్ని నాట్యం పేర్లు చెప్పి భూమి గగన్లను
అలా నాట్యం చేయమని అడుగుతూ ఉంటారు. జడ్జెస్ చెప్పిన విధంగా భూమి గగన్లు ఇద్దరూ కలిసి నాట్యం చేస్తూ ఉంటారు. ఇక వచ్చిన జడ్జెస్ అందరూ కూడా భూమి గగన్ల డాన్స్ చూసి తెగ సంబరపడిపోతూ ఉంటారు. ఇక అపూర్వ మాత్రం భూమి కాసేపట్లో నీకు నిండు నూరేళ్ళు నిండబోతున్నాయి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్ చంద్ర చెప్పిన లొకేషన్కి వస్తాడు. భూమి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు. భూమి గగన్ ఇద్దరు కూడా స్టేజ్ మీద నాట్యం చేస్తూ శరత్ చంద్రకి కనిపిస్తారు. ఎంత మోసం చేశావు భూమి, ఆ గగన్ని కలవట్లేదు, ఆ గగన్ వైపు కన్నెత్తి కూడా చూడను అని నాకు కళ్ళబొల్లి కబుర్లన్నీ చెప్పి ఆ గగన్ గడితో కలిసి నాట్యం చేస్తున్నావు కదా అని శరత్ చంద్ర మనసులో అనుకుంటూ గన్ను తీసుకొని కోపంగా భూమికి గురిపెట్టి భూమి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక స్టేజ్ మీద ఉన్న భూమి గగన్ షాకింగ్గా శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటారు. గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు ఆడియన్స్ అందరూ కూడా లేచి నుంచుంటారు. మోసం చేశావు, నాన్నను మోసం చేశావు, నాన్న అనే పేరుకి విలువ లేకుండా చేశావు భూమి అని చెప్పి శరత్ చంద్ర గన్ని షూట్ చేస్తాడు. భూమికి బుల్లెట్ తగలబోతూ ఉండగా గగన్ భూమిని పక్కకు నెట్టేస్తాడు. దాంతో బుల్లెట్ గగన్ గుండెల్లో చిక్కుకుంటుంది. ఇక గగన్ అక్కడికక్కడే రక్తపు మడుగులో స్పృహ కోల్పోతాడు. బావా అని భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్తుంది. భూమి, నన్ను మోసం చేసిన నువ్వు కూడా బ్రతకటానికి వీల్లేదు అని శరత్ చంద్ర భూమిని షూట్ చేయబోతూ ఉండగా అక్కడ ఉన్న సెక్యూరిటీ వచ్చి శరత్ చంద్ర చేతుల్ని గట్టిగా పట్టుకుంటారు. ఇక మరోవైపు గగన్ని భూమి హాస్పిటల్కు తీసుకెళ్తుంది. డాక్టర్లు గగన్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక అపూర్వ శరత్ చంద్ర కూడా హాస్పిటల్ దగ్గరకు వస్తారు. గగన్కి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ మా బావకి ఎలా ఉంది అని భూమి అడుగుతూ ఉంటుంది. తన గుండెకి పక్కగా బుల్లెట్ దూరింది, తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్ మా బావను ఎలాగైనా బ్రతికించండి అని భూమి చెప్తూ ఉంటుంది. మేడం మా ప్రయత్నం మేము చేస్తున్నాం కదా అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక భూమి శరత్ చంద్ర దగ్గరకు వెళ్ళి శరత్ చంద్ర షర్ట్ పట్టుకొని గగన్ బావ ఏం తప్పు చేశాడు, ఎందుకు గగన్ బావను పొట్టన పెట్టుకోవాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. భూమి వాడు మన శత్రువు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఎందుకు నాన్న, ఏం తప్పు చేశాడని నీకు శత్రువు అయ్యాడు అని భూమి అడుగుతూ ఉంటుంది. వాడి తల్లి వల్లే కదా నా చెల్లెలు మీరాకి అన్యాయం జరిగింది అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఎవరికి అన్యాయం చేశారు నాన్న? ముందు కృష్ణప్రసాద్ మావయ్య శారదత్తయ్య మెడలో తాళి కట్టారు. ఆ తరువాత ఈ అపూర్వ తాను పన్నిన కుట్ర నుంచి బయటపడకూడదన్న పన్నాగంతోనే మీరా అత్తయ్యకు కృష్ణప్రసాద్ మావయ్యకు పెళ్లి చేసింది. ఇదంతా ఏమీ తెలియకుండా అనవసరంగా శారదత్తయ్యను అపార్థం చేసుకుంటూ గగన్ బావను శత్రువుగా పోల్చుకుంటున్నారు. గగన్ బావ శారదత్తయ్య ఏ తప్పు చేయలేదు, వాళ్ళు చాలా మంచివాళ్ళు అని భూమి అంటూ ఉంటుంది. భూమి ఇక చాలు ఆపుతావా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఏ అపూర్వ, తప్పకుండా నువ్వు మా అమ్మను చంపావని నిరూపిస్తాను. ఆ రోజు మా నాన్నకు కళ్ళు తెరుచుకుంటాయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి అసలు నీకు బుద్ధుందా, మీ నాన్న షర్ట్ పట్టుకుంటావా అని అపూర్వ అంటూ ఉంటుంది. అక్కడ చావు బతుకుల మధ్య ఉంది నా బావను చంపాలని చూసింది మా నాన్న. నా బావ జోలికి వస్తే నాన్నని కూడా చూడను అని భూమి ఏడుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.